హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఒక్క బండి లాంగ్ రైడ్స్ కోసం, అలాగే స్ట్రీట్ ఫైటర్ లెక్కలో యూస్ చేసుకోవడం కోసం ఒక మంచి ఎర్గనామిక్స్తో వచ్చిన బండి చూస్తున్నట్లయితే హియర్ ఇట్ ఈస్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V టాప్ అండ్ వేరియంట్ అనమాట. 5 inches TFT కలర్ క్లస్టర్తో ఉన్న వేరియంట్. ఇది సెక్సీయెస్ట్ రెడ్ కలర్. చూడటానికి బ్లాక్ రెడ్ కాంబినేషన్లో చాలా మంచి రోడ్ అపియరెన్స్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ వీడియోలో నేను దీన్ని రైడ్ చేస్తాను, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు, అండ్ ప్రైస్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఎవరు కొంటే వాళ్ళకి అపాచీ 160 4V యాప్ట్గా సూట్ అవుతుందని దాని గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలాంటి న్యూ కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీ ముందైతే పెడతాను. మనం ఒక మంచి బండి కొనాలంటే ఒక మంచి ప్రైస్ ఆఫర్ చేసేటువంటి షోరూమ్ చాలా అవసరం. ఆ విషయానికి వస్తే ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ మీ ఫేవరెట్ టీవీఎస్ మోటార్ సైకిల్స్ పైన ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అయితే ఇస్తుందన్నమాట. భాగ్యనగర్లో డీమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్ మీకైతే మాత్రం ఎలైట్ టీవీఎస్ షోరూమ్ ఉంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వెహికల్ యొక్క లుక్స్ చూద్దాం. ఇది మనకి ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ అండ్ అలాగే ఒక మంచి కమ్యూటర్, ఒక మంచి లాంగ్ రైడ్ మెషిన్ అన్నమాట. చూడటానికి మంచి స్పోర్టియర్ అప్పీల్ ఆఫర్ చేస్తూ అండ్ వైడ్ హ్యాండిల్ బార్ తోటి. నేనైతే 5.10 ఉంటాను. ఇలా ఉంటుందన్నమాట చూడటానికి. 800 mm సీట్ హైట్ తోటి వస్తుంది. 5.5 అలా ఉండే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒంగోలు దగ్గరలో ఉంటే టెస్ట్ రైడ్ కొట్టండి, ఫస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎవ్రీ ఇయర్ రైడ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఇయర్ కూడా కొంచెంసేపు రైడ్ చేశాను. రైడ్లో ఇంకా క్లియర్గా మాట్లాడతాను, కానీ ఇంజన్ మాత్రం ఏ మాట కామాట చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve SOS ఇంజిన్ అన్నమాట. 14.73 mm డార్క్ని అలాగే 17.5 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఎప్పుడైనా మీ మూడ్ సెట్ అనేది కాస్త రగ్గడ్గా ఉండి మీరు కాస్త ఆఫ్ రోడ్ చేద్దామన్నా మీకు ఇంజన్కి ఎలాంటి హాని ఉండదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ని కూడా ఎక్కేస్తుంది అనమాట. మంచి రిఫైన్డ్ ఇంజన్ అండ్ చాలా రిలయబుల్ అయితే ఉంది ఇంజన్ అయితే మాత్రం. రైడ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా ఇది మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ తోటి అయితే వస్తుందన్నమాట. మన గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకున్నప్పుడు కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అండ్ ఇంజన్ సౌండ్ విందాం. ఇక హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఈ 2025లోనే మార్చారు దీన్ని. అండ్ ఇది మాత్రం హైలైట్ అన్నమాట. ఫ్రంట్లో ఒక యూనిక్ షేప్ అన్నమాట. ఇక్కడ ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. ఆ ఇల్యూమినేషన్ చాలా బాగుంది, ఆ బ్రైట్నెస్ బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇవి చాలా కొత్తగా. అండ్ ఏదైతే మనకి ఈ R&D చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక మంచి యూనిక్ ఫేస్ కట్ అయితే తెచ్చేశారు. అపాచీకి ఒకలాంటి ఫ్యాన్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఈ హెడ్ ల్యాంప్ వచ్చిన కొత్తల్లోనే ఎలాంటి నెగిటివిటీ ఏర్పరచకుండా ఆటోమేటిక్గా జనాల్లోకి ఎక్కిందంటే ఆ డెవలప్మెంట్ ఎంత మంచిగా, ఆ రీసెర్చ్ ఎంతగా చేశారో చూడండి ఒకసారి. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ మనకి టైల్ ల్యాంప్ యాజ్ యూజువల్ మనకి సేమ్ LED లైట్ ఆఫర్ చేస్తున్నారు. బట్ సైడ్ ఇండికేటర్ లైట్స్ మాత్రం చాలా మంచిగా రోనిన్లో ఇచ్చిన సైడ్ ఇండికేటర్ LED ఇచ్చేసారు, కానీ హజార్ లైట్స్ మిస్ చేశారు. అది కూడా ఇస్తే చాలా బాగుండేదని నా ఒపీనియన్. ఇంకా వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 90/90 సెక్షన్ 17-inch టైర్ అయితే ఉంది. 270 mm పెటల్ డిస్క్ బ్రేక్ తోడైతే వస్తుందన్నమాట. ఇంకా ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది కదా. ఫ్రంట్ బ్రేక్ కొట్టినా, బ్యాక్ సైడ్ బ్రేక్ కొట్టినా మీకు మంచి బ్రేకింగ్ అయితే ఆబ్వియస్లీ దొరుకుతుంది. అలాగే ఫ్రంట్లో 37 mm USD సస్పెన్షన్, షాంపెయిన్ గోల్డెన్ కలర్ తోటి రెడ్ కలర్ కాంబినేషన్లో అసలు లుక్స్ అయితే ఇరగొట్టేసిందని చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 130 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే 230 mm పెటల్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ABS కూడా ఫైన్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి బ్రేకింగ్ అయితే ఉంటుంది. దట్టు RLP సెన్సార్ ఉంది. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్, సడన్గా ఫ్రంట్ బ్రేక్ కొడితే బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లేకోకుండా. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్లో మనకి మంచి సింగిల్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి ఫ్యామిలీ కోసం యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. రైడర్కి అడిక్వేట్ సీట్ అయితే ఉంది. అండ్ ఫోమ్ ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ చాలా సఫిషియెంట్గా లేడీస్ కూర్చున్నా కానీ వాళ్ళకి ఉంటుందన్నమాట. పిలియన్ కంఫర్ట్ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇది స్పోర్టియర్ వేరియంట్ కాబట్టి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే ఆఫర్ చేస్తున్నారు, ఆ స్పోర్టియర్ ఎర్గనామిక్స్ని తీసుకురావడం కోసం. ఇంకా ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ 12 liters ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. లోపల మెటల్ అయితే ఉంటుంది. దీని మీద మనకి చిన్న ఫ్లాగ్ సింబల్ 160cc RTR అని చెప్పి ఒక చిన్న ఎంబ్లమ్. ఇక్కడ మనకి 3Dలో హార్స్ సింబల్ టీవీఎస్ యొక్క ఏదైతే లోగో కనిపిస్తూ ఉంది. ఇంకా ఇక్కడ మనం కన్సోల్ చూసుకున్నట్లయితే చాలా షార్ప్ అండ్ వెరీ బ్రిలియంట్ కన్సోల్ అనమాట. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన కన్సోల్ అని చెప్పొచ్చు.
దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్తో పాటు రైడ్ స్టాట్ మొత్తం చూసుకోవచ్చు. సో అవి ఆపరేట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఫస్ట్ అయితే రైట్ సైడ్న మోడ్ బటన్ ఉంటుంది. ఆ మోడ్ బటన్ మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు రైన్, అర్బాన్, స్పోర్ట్ అని 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఈ మోడ్స్ ఏం చేస్తాయంటే మీరు స్పోర్ట్లో పెట్టుకున్నారనుకో కంప్లీట్ టార్క్ పవర్ ఎంజాయ్ చేస్తారు. అదే మీరు కనుక రైన్లో పెట్టుకున్నారనుకో అండ్ అర్బాన్లో పెట్టుకున్నారనుకో సో మీకు ఏబిఎస్ బిహేవియర్ మారుతూ ఉంటుంది, పవర్లో ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మీకు కొంచెం మైలేజ్ రావాలంటే సో అర్బన్ అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. సో ఇంకా ఫుల్ స్పోర్ట్ ర్యాపిడ్ ఫైర్ లాగా మీరు రైడ్ చేయాలనుకున్నట్లయితే స్పోర్ట్ మోడ్ బాగుంటుంది. ఇక్కడ మనకి టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఉంది. సో అలాగే ఇక్కడ మనకి యావరేజ్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ ఎకానమీ, సో ఈ ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా ఉంటాయి. పక్కన కొన్ని నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇది మనకి నైట్ టైంకి తగ్గట్టు అండ్ డే టైంకి తగ్గట్టు సో మనకు ఒక సెన్సార్ ఇస్తున్నారు. సో మనకి అది యాంబియంట్ లైట్ సెన్సార్ అనమాట, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కన్సోల్ అని చెప్పొచ్చు. 5 ఇంచెస్ TFT కలర్ క్లస్టర్ నాకు బాగా నచ్చింది. సో ఇంకా హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా వైడ్ ఉంటుంది, కాన్ఫిడెంట్గా మీరు పట్టుకోవచ్చు. సో టర్నింగ్స్ కొట్టేటప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ టాప్ వేరియంట్ కదా ఇది మనకి 3 స్టెప్స్లో మీరు బ్రేక్ లివర్ని, క్లచ్ లివర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లచ్ అయితే చాలా స్మూత్గానే ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను 1,76,000 రూపాయల వరకు ఉండొచ్చు. మైలేజ్ వచ్చేసరికి ఒక 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయండి. ఈ కన్సోల్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ఈ వెహికల్లో మీరు బండి కొంటే ఈ కన్సోల్ తోటి లవ్లో పడిపోతారు. అంత మంచి కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ అనిపిస్తుంది ఇంజిన్ మీరు రైడ్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను అర్బన్ మోడ్లో ఉన్నాను. సో దీన్ని షిఫ్ట్ చేసి ముందు స్పోర్ట్కి వచ్చేద్దాం. స్పోర్ట్లోకి వస్తే రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. సో ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఒకసారి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. వావ్, ఎక్స్ట్రాడినరీ, చాలా ఎక్సలెంట్గా ఉంది. బండిని ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు అనిపిస్తుంది అనమాట. సో ఈ హ్యాండిల్ బారు అలాగే బ్రేకింగ్ అంత మంచి సపోర్ట్గా ఉన్నాయి. బ్రేక్స్ టచ్ చేస్తుంటే, జస్ట్ బ్రేక్స్ టచ్ చేస్తుంటే మంచి బైటింగ్ అండ్ చాలా ఈజీతో బండి ఆగిపోతుంది అనమాట. సో 146 కేజీల వెయిట్ కూడా కారణం. అండ్ మీరు ఒకటి గమనించాలి, టర్నింగ్ స్పేస్ కూడా అంత హెవీగా ఏం తీసుకోలేదు. అండ్ ఇనిషియల్ పుల్ అదిరిపోయింది. మిడ్ రేంజ్లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అనమాట. సో మీరు ఎక్కడా కూడా ఆ పవర్ ల్యాగ్ అయితే మాత్రం నోట్ చేయరు. అలాగే ఇంకొక వైపు ఇంజిన్ కూడా ఎలా ఉందంటే చాలా స్మూత్గా అండ్ వెరీ రిఫైన్డ్ అనిపిస్తుంది రోడ్లు ఇస్తున్నప్పుడు. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మెషిన్ నాకు తెలిసి 160cc ఆల్ ఇన్ వన్ వెహికల్. మీరు అటు స్పోర్టియర్గా వాడతానన్నా, డైలీ కమ్యూట్ చేస్తానన్నా, అండ్ మీరు కనుక అంటే ఈ ట్రాఫిక్ కండిషన్లో ఆ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడతానన్నా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. సో చాలా మంచి మీకు ఆ పర్ఫార్మెన్స్, ఆ రిలయబిలిటీ అండ్ ట్రస్టింగ్, బండిని ఎలాగైనా కంట్రోల్ చేయొచ్చు అన్న ఫీల్ ఆఫర్ చేస్తుంది. అండ్ హ్యాండిల్ బార్ వాజ్ వెరీ వైడ్ అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా కూర్చొని
స్లైట్లీ కొంచెం స్పోర్టియర్గా ఉంటుంది. ఒక 10% ఫార్వర్డ్ లీన్ అవుతాం. ఇలా పట్టుకొని కూర్చుంటే ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సూపర్. ఇంకా సీట్ కంఫర్ట్ అయితే మాత్రం రైడర్కి నాకు చాలా అడిక్వేట్గా ఉంది. అండ్ ఫోన్ ఫిషింగ్ కూడా తెలుస్తుంది, అంత హార్డ్గా లేదు. ఒక 200 కిలోమీటర్స్ వరకు లాంగ్ రైడ్ పట్టొచ్చు మీరు. ఒక 2 బ్రేక్స్, ఒక 3 బ్రేక్స్ తీసుకొని 70 కిలోమీటర్ల వరకు వస్తుంది బ్రేక్ తీసుకుంటే. అండ్ అలాగే మంచి గ్రిప్పీగా ఉంది ట్యాంక్ కూడా. సో ఈ రెడ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ బ్రేక్స్ ఎంత చెప్పుకున్నా తక్కువే, బ్రేక్స్ ఏమన్నా ఉన్నాయా అసలు. బ్రేక్ కొడుతుంటే ఇలా ఎక్కి అలా వెళ్ళి మనం బ్రేక్ కొడుతుంటే రెండు క్లచ్ బ్రేక్ని అంటే సైమల్టేనియస్గా యూజ్ చేస్తున్నప్పుడు ఏమన్నా యాక్షనా, ఏమన్నా కంఫర్ట్ ఫీడ్బ్యాక్, అబ్బా ఎక్సలెంట్ గైస్. వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్ నన్ను అడిగితే. సో బ్రేకింగ్ అయితే మాత్రం ఆ ఫీడ్బ్యాక్, ఆ బైటింగ్ అయితే వేరే లెవెల్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ చాలా బాగుంది. పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది ఆయిల్ కూలింగ్ ఇంజిన్ కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంజిన్ తొందరగానే కూల్ అవుతుంది. సో స్లిప్పర్ క్లచ్ ఉంది. గేర్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నప్పుడు సో నేను చాలా స్పీడ్గా అప్ అండ్ డౌన్ అయ్యాను, చూస్తుంటారు మీరు. చాలా అంటే చాలా మంచిగా అయితే మాత్రం ఫీడ్బ్యాక్ ఉంది. చాలా స్మూత్గా పడిపోతున్నాయి. స్లిప్పర్ క్లచ్ గుడ్ అండ్ ఆఫ్. ఇంకా సస్పెన్షన్ అయితే మాత్రం సో నేను హైవే మీద రైడ్ చేస్తున్నాను. ఈ రైడు సస్పెన్షన్ అనేది ఖచ్చితంగా కూడా టాప్ నాచ్ అయితే ఉండదు, అందుకని బిలో యావరేజ్గా కూడా ఉండదు, అబోవ్ యావరేజ్ ఉంటుంది అనమాట సస్పెన్షన్. ఫ్రంట్లో యూఎస్డి మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది స్పీడ్లో, హై స్పీడ్లో ఉన్నప్పుడు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఈ మెషిన్ మీరు ఖచ్చితంగా కూడా మీ ఫన్ రైడ్స్ కోసం, సిటీలో స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడటం కోసం, లాంగ్ రైడ్ కోసం లవ్లో పడిపోతారు మీరు అంతే. ఒక మాటలో చెప్పాలంటే ఈ మెషిన్తో లవ్లో పడిపోతారు. వన్ ఆఫ్ ది రిలయబుల్ అండ్ వన్ ఆఫ్ ది సెక్సియెస్ట్ మెషిన్ అన్నమాట నాకు తెలిసి. 160cc ఆల్రౌండర్. సో మంచి ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్కి ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూంలో ఇది అవైలబుల్ ఉంది. దగ్గరలో ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేసి హ్యాపీగా వెహికల్ని కొనుక్కోమని నా మనవి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.